श्रीगुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः. మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కన్న, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు చెప్పుకున్నాం. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా మనం యాభై అధ్యాయాలు నిన్నటి వరకు పూర్తి చేశాం. ఈ రోజున 51వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. వైశంపాయన ఉవాచ శ్రుత్వా తు వచనం భీష్మః వాసుదేవస్య ధీమతః కించిదున్నామ్యవదనం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్. వైశంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ మహారాజుకి. ఆ తర్వాత కృష్ణ భగవానుడి మాటలు విన్న తర్వాత భీష్ముల వారు ముఖం కొద్దిగా పైకెత్తి ఆ కృష్ణ భగవానుడికి అంజలి ఘటించి అన్నాడు, భీష్మ ఉవాచ నమస్తే భగవన్ కృష్ణ లోకానాం ప్రభవాప్యయ త్వం హి కర్తా హృషీకేశ సంహర్తా చ పరాజిత. భగవంతుడా కృష్ణ నమస్సులయ్యా. లోక ఉత్పత్తి వినాశాలకి కారణమైన వాడివి నువ్వు. లోకానాం ప్రభవాప్యయ, ప్రభవించడానికి లోకాలు. మరి ఓ హృషీకేశ సంహర్తా చాపిరాజిత, వినాశానికి కూడాను సంహర్తవు కూడా నువ్వే, ప్రభవింపజేసేవాడివి నువ్వే. అలానే అపరాజిత, పరాజయం లేనివాడివి కూడా నువ్వేనయ్యా. విశ్వకర్మన్ నమస్తేస్తు విశ్వాత్మన్ విశ్వసంభవా అపవర్గోసి భూతానాం పంచానాం పరతః స్థితః. విశ్వకర్మ, విశ్వాత్మ, విశ్వసంభవ, నీకు నమస్కారం స్వామి. పంచభూతాలకు, సమస్త ప్రాణులకు ఆవల ఉన్న నువ్వే, వాళ్ళకి మోక్ష రూపుడివి. నమస్తే త్రిషు లోకేషు నమస్తే పరతస్త్రిషు యోగేశ్వర నమస్తేస్తు త్వం హి సర్వప్రాయణః. ముల్లోకాల లోపల వెలుపల కూడా ఉన్న యోగీశ్వరుడైన నీకు నమస్కారం తండ్రి. అందరికీ ఆధారం నీవే కదా. మత్సంశ్రితం యదా తత్వం వచః పురుష సత్తమా తేన పశ్యామి తే దివ్యాన్ భావాన్ హి త్రిషు వర్త్మసు. అంతా నన్నే ఆశ్రయించి ఉందని నువ్వు చెప్పావు కదా. అంచేత ముల్లోక 3 మార్గాల్లోనూ కూడా నీ దివ్య భావాలనే చూస్తున్నాను నేను. తచ్చ పశ్యామి గోవిందాయత్తే రూపం సనాతనం సప్తమార్గా విరుద్ధాస్తే వాయోర్ అమిత తేజస. నీ సనాతన రూపాన్ని కూడా చూస్తున్నాను స్వామి నేను. అమిత తేజస్సు గల వాయు రూపంతో నువ్వు ఊర్ధ్వలోకాలను 7 కూడా వ్యాపించి ఉన్నావు. దివంతే శిరసా వ్యాప్తం పద్భ్యాం దేవీ వసుందరా దిశో భుజా రవిశ్చక్షు వీర్యే శుక్ర ప్రతిష్ఠిత. విష్ణు సహస్రనామంలో చెప్పినట్టే ఉన్నాయి శ్లోకాలన్నీ కూడా.
నీ శిరస్సేమో ఆకాశం అంతా నిండిపోయిందయ్యా. నీ పాదాలు భూమితో నిండిపోయాయి, భుజాలు దిక్కులతో నిండిపోయాయి. సూర్యుడే నీకు కన్ను, నీ వీర్యంలో శుక్రుడు నిలపబడ్డాడు. అతసి పుష్ప సంకాశం పీతవాసమచ్యుతం. ఊర్ధ్వలోకాలు 7 కూడా వ్యాపించి ఉన్నావు నువ్వు అంటున్నా. భూ భువ సువ మహ తప భూర్భవ స్వహ అంటాము. భూ భువ సువ మహ జప తప సత్యం అని 7 లోకాలు ఉంటాయి. 7 లోకాలు నువ్వు వ్యాపించి ఉన్నావయ్యా. నీ తల ఈ 7 లోకాలు, నీ పాదాలు భూమి, అలానే నీ భుజాలన్నీ కూడా అష్టదిక్కులు. సూర్యుడే నీకు కన్ను స్వామి. నీ రూపం అతసి పుష్ప సంకాశం పీతవాసమచ్యుతం వపుర్హ్యనుమి మీ మస్తే మేఘశ్యావ సవిద్యుత. నీ రూపం అతసి పుష్పంతో సమానం. పచ్చటి వస్త్రం ధరించావయ్యా నువ్వు. చ్యుతి లేనిది నీ దేహం. దేహానికి అంతం లేదు. దాన్ని మెరుపుతో కూడిన మేఘంలాగా మేము భావిస్తున్నామయ్యా. త్వత్ప్రపన్నాయ భక్తాయ గతిమిష్టాం జిగీషనే యశ్రేయ పుండరీకాక్ష తజ్జాయస్వ సురోత్తమ. పుండరీకాక్ష, నీదే నా భారం. నీ ప్రపన్నున్నయ్యా నేను. నీదే భారం నాది, నా భారమంతా నీదని నేను నమ్మిన భక్తుణ్ణి. ఉత్తమ గతి పొందాలని భావిస్తున్నానయ్యా. నాకేది శ్రేయస్కరమో దాన్ని నువ్వు మనసా భావించు. వాసుదేవ ఉవాచ యతః ఖలు పరా భక్తి మయి తే పురుషర్షభ తతో మయా వపుర్దివ్యం త్వయి రాజన్ ప్రదర్శితం. ఇప్పుడు వాసుదేవుడు అన్నాడు, ఓ పురుష పుంగవా, నా యందు నీకు ఉత్తమమైన భక్తి ఉన్నదయ్యా. అందువల్లనే నా దివ్యమైన దేహాన్ని నీకు చూపించాను నేను. నక్ష భక్తాయ రాజేంద్ర భక్తాయ సృజవేన చ దర్శయామ్యహమాత్మానం నచా శాంతాయ భరత. భారతంలోదే విష్ణు సహస్రనామం. అలా విశ్వరూపం చూపించగానే ఆ స్వామి భీష్ముల వారు ఆయన 1000 నామాలతో స్తోత్రం చేశాడు. అదే విష్ణు సహస్రనామ స్తోత్రం. నా యందు భక్తి లేని వారికి, భక్తుడైన రుజుస్వభావం లేనివాడికి, శాంతత లేనివాడికి నేను ఎన్నడూ దర్శనమివ్వను. భవాంస్తు మమ భక్తస్య నిత్యం చార్జవమాస్థితః దమే తపస్సి సఖ్యే చ దానే చ నిరతః శుచి. నువ్వైతే నా భక్తుడు అయ్యా, సదా రుజుస్వభావం గలవాడివి. శమధమాలు, తపస్సు, సత్యం, దానం, వీటిలో శ్రద్ధ గల పవిత్రుడివి నువ్వు. అర్హస్త్వం భీష్మమాం ద్రష్టుం తపసా స్వేన పార్థివ తపస్ ఉపస్థిత లోక ఏభ్యో నా వర్తతే పునః. నీ తపస్సు వల్లనే నువ్వు నన్ను చూడగలిగావు. అంటే నాలో ఉన్న లోకాలని చూసే నువ్వు పొగుడుతున్నావు. ఇలా పునరావృత్తి లేని లోకాలు నీ కోసం సిద్ధంగా ఉంచాను నేను. 50 కురు ప్రవీర శేషం దినానాం తవ జీవితస్య తతః శుభై కర్మఫలోదయైస్త్వం సమేష్యసే భీష్మ విముచ్య దేహం. భీష్మ, నీ జీవితం ఇంకా 65 రోజులు మిగిలిందయ్యా. తర్వాత ఈ శరీరాన్ని వదిలి నీ శుభకర్మలకు తగిన ఉత్తమ లోకాలకు పెడతావు నువ్వు. ఏతే హి దేవా వసనో విమానాన్యాస్తాయ సర్వే జ్వలితాగ్నికల్ప
అంతర్హితాస్త్వాం ప్రతిపాలయంతి కాష్టాం ప్రపంచంత ముద పతంగం. వేరే దేవతలు వసువులు అంతా అగ్ని సమానమైన తేజస్తో విమానాలు ఎక్కి అదృశ్య రూపులై నీకోసం ఉత్తర దిక్కుకు చేరే సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వ్యావర్తమానే భగవజ్యుతీచం సూర్యే దిశంకాల వశాత్ ప్రపన్నే గంతాసి లోకాం పురుష ప్రవీర నా వర్తతే యామపలభ్య విద్వాన్. సూర్య భగవానుడు ఉత్తరాయణం వస్తే కానీ ఉత్తర దిక్కుకు తిరగడు. భీష్మ, నువ్వు జ్ఞానిలాగా మరలిరాని లోకాలకు వెళతావు, పునరావృత్తి లేని లోకానికి వెళ్తావయ్యా. అముంచ లోకం త్వయి భీష్మయాతే జ్ఞానాన్ని సంక్షచ్చఖిలేన వీరా అతస్తు సర్వే త్వయి సన్నికర్షం సమాగత ధర్మ వివేచనాయ. ఓ భీష్మ, నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే జ్ఞానాలన్నీ ఒక్కసారిగా నశించిపోతాయి. అందుకే ధర్మం వివేచనాత్మకంగా తెలుసుకోవడానికి అందరిప్పుడు నీ దగ్గరికి చేరుకున్నారు. తజ్ఞాతి శోకోపహత శ్రుతాయ సత్యాభిసంధాయ యుధిష్ఠరాయ బ్రబ్రూహి ధర్మార్థ సమాధియుక్తం సత్యం వచోశాపమదాసు శోకం. జ్ఞాతులు చనిపోయారని ధర్మరాజు విజ్ఞానం కోల్పోయాడు. కానీ అతడు సత్యదీక్ష గలవాడు. అతనికి ధర్మార్థాలతోటి యోగంతో కూడిన సత్యాన్ని ఉపదేశించు, అతని శోకం తొలగించు అని కోరాడు కృష్ణుడు భీష్ముని. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని కృష్ణవాక్యే 51తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 51వ అధ్యాయం. రేపు 52వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.